కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దోస్తీపై గాంధీ భవన్లో చర్చ జరుగుతోంది. రాహుల్ రేవంత్ మధ్య గ్యాప్ విమర్శలకు నిన్న జరిగిన కులగణన ప్రెజెంటేషన్ ఫుల్ స్టాప్ పెట్టిందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక కులగణన రేర్ సర్వే అని, రేర్ అంటే త్వరలో చెబుతానన్నారు రేవంత్. అయితే రేర్ అంటే రాహుల్ అండ్ రేవంతేనని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. राहुल भैया ने ये कह रहा था कि तेलंगाना मॉडल किसी को दिक्कत है और कुछ दूसरा नाम. मैं दूसरा नाम ये सुझाव करना चाहता हूं, दिस इज रेयर मॉडल. रेयरेस्ट ऑफ द रेयर, इंडिया फर्स्ट टाइम ए रेयर मॉडल. रेयर का मतलब मैं बाद में बोलता हूं, मगर ये रेयर मॉडल है. तो रेयर क्योंकि कोई भी नहीं किए दीदी है ना, इसीलिए पता लगता है. ये रेयर मॉडल है क्योंकि अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो ये रेयर है, क्योंकि 75 इयर्स ऑफ डेमोक्रेसी कोई ने नहीं किया, किसी ने नहीं किया. इसीलिए ये रेयर मॉडल को हम अडॉप्ट कर लेंगे. ये रेयर मॉडल लेकर देश में हम आगे जाएंगे. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్. లక్ష్మీ దుర్గా, చాలా రోజుల నుంచి తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో గ్యాప్ ఉంది, అది పూడ్చలేనంతగా పెరిగిపోతుంది అనేది బీఆర్ఎస్ బీజేపీ నేతలు చెప్పుకుంటూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా రాహుల్ గాంధీ కలవడానికి ఇష్టపడట్లేదు, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని కలవడానికి ససేమిరా అంటున్నాడని చాలా రోజుల నుంచి విమర్శలు వస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్తో ఈ విమర్శలన్నిటికీ ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు. నిన్న కులగణనకు సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి సందర్భంగా రాహుల్ గాంధీ ఒక స్పీచ్ ఇచ్చారు. దాంట్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాల్ని చెప్పాడు. రేవంత్ రెడ్డి ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ఆయన పాత్ర ఉంది, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, కులగణన విషయంలో ఏ విధంగా దీన్ని డీల్ చేస్తాడు అనే ఒక అభిప్రాయం రాహుల్ గాంధీలో ఉండింది. కానీ తాను అనుకున్న దానికంటే అద్భుతంగా దీన్ని డీల్ చేశాడు రేవంత్ రెడ్డి అని రాహుల్ గాంధీ కితాబిచ్చారు. ప్రశంసల వర్షం కూడా కురిపించారని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఎపిసోడ్లో పూర్తిగా ఈ కులగణనకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇనిషియేషన్ తీసుకోవడం, మిగతా తన టీంతో ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ దానికి సబ్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు, దాంతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ఒక ఫ్రూట్ఫుల్ కంక్లూజన్కి తీసుకొచ్చారు. తను పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి తెలంగాణలో మొత్తం దేశవ్యాప్తంగా కులగణన జరగాలని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తే అక్కడ ముందుగా కులగణన చేస్తాము, కేంద్రంలో అధికారంలో వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా కులగణన చేస్తాము అని రాహుల్ గాంధీ పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. తన కళను నెరవేర్చినటువంటి, తన కళను సాకారం చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నేతల్ని, ముఖ్యంగా దీనికి నాయకత్వం వహించినటువంటి రేవంత్ రెడ్డిని అప్రిషియేషన్ చేశారు. దాంతోపాటు సోనియా గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో కూడా గ్యాప్ ఉందని కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు ఆరోపించుకుంటూ వస్తున్నారు. దీంట్లో కూడా నిజం లేదని నిన్నటి ఇన్సిడెంట్తో తేలిపోయింది. నిన్న ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ సీఎం పోషించినటువంటి పాత్రను అభినందిస్తూ సోనియా గాంధీ రేవంత్ రెడ్డికి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ను కూడా నిన్న రేవంత్ రెడ్డి షో చేశారు. అంటే రేవంత్ రెడ్డి దాన్ని చూపించారు. తన జీవిత కాలంలో ఒక పెద్ద అచీవ్మెంట్ని ఈ లెటర్ రూపంలో నేను తీసుకున్నానని, ఇదే తనకు ఆస్కార్ అవార్డు లాంటిదని విషయాన్ని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇన్ని రోజులు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు, ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆరోపిస్తున్నట్టు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో గ్యాప్ లేదనేది తేలిపోయింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉదయం నుంచి గాంధీ భవన్లో ఈ అంశానికి సంబంధించి చర్చిస్తున్నారు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్, ఇన్ని రోజులు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్యలో గ్యాప్ ఉందని విమర్శిస్తున్నటువంటి వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. వీళ్ళిద్దరు కోఆర్డినేషన్తోనే తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది. దాంతోపాటు రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి తన మూమెంట్స్ను వేస్తున్నాడు. రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణలో ప్రభుత్వ పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ముఖ్యంగా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఉందని అపోహలు సృష్టిస్తున్నటువంటి వాళ్ళైనా ఇకనైనా కళ్ళు తెరవాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గ్యాప్ లేదు, మంచి కోఆర్డినేషన్ ఉంది అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు.